నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. కూటమి ప్రభుత్వం అంటే ఎన్నికల ముందు గెలిచిన తర్వాత కూడా ఇచ్చిన హామీల మీద దృష్టి పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆ హామీలన్నీ నెరవేరుతాయా అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా పెన్షన్ సాగుతూ ఉంది. ఇంకా కొన్ని నోటిఫికేషన్ అని అదని ఇదని జరుగుతూ ఉన్నాయి. సో అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకం అమలుపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ట్విట్టర్లో ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఏంటంటే, వచ్చే సంక్రాంతి నుంచే అంటే జనవరి 13, 12, 11 ప్రాంతాల్లో ఫ్రీ జర్నీ అమలు చేస్తామని, దీనికోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది అని ఆయన ట్వీట్ చేశారు. పథకం అమలు వల్ల బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించిందని చెప్పారు. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించారని, సీఎం వాటిని పరిశీలిస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లు నష్టపోకూడదని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా పథకం విధి విధానాలు రూపొందిస్తున్నామని యార్లగడ్డ పేర్కొన్నారు. ఇది మంచిది, ఎందుకంటే తెలంగాణలో చూసాం మనం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు వల్ల మనం ఆటో డ్రైవర్లు ఎంతగానో నష్టపోయారు. వాళ్ళు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఎన్నోసార్లు వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకున్నారు, మాకు ఏదైనా ప్రత్యామ్నాయం కల్పించండి, లేదా ఇంకా వేరే విధి విధానాలు ఏదైనా కల్పించండి అని. కానీ ఇంతవరకు అది జరిగిన దాఖలాలు లేవు తెలంగాణలో. సో అయితే ఇప్పుడు మంత్రి యార్లగడ్డ గారు ఆటో డ్రైవర్లు కూడా నష్టపోకుండా తగిన విధంగా విధి విధానాలు రూపొందిస్తాం అని ఆయన ట్విట్టర్లో హామీ ఇచ్చారు. సో అది అమలు జరిగితే చాలా మంచిది సార్. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా, దశాబ్దాల కాలంగా ఆటోను నమ్ముకొని బతుకుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సో ఇప్పుడు ఉచిత ప్రయాణం అనగానే చాలామంది ఆటో వైపు మొగ్గు చూపకుండా ఉండే ప్రమాదం ఉంది. కనుక వాళ్ళకు కూడా ఏదైనా ఒక మంచి జరిగేలా కొన్ని విధానాలు రూపొందిస్తే చాలా మంచిది సార్. సో రేపు సంక్రాంతి నాటికి చూద్దాం ఎలాంటి విధి విధానాలు రూపొందుతాయి, ఏ విధంగా ఈ ఉచిత ప్రయాణం మహిళలకి అనేది కొనసాగిస్తారు అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.